హాయ్ అండి, నేను మీ అనిత పూజారి. ఇదిగోండి, ఈరోజు నాకు వచ్చినట్టు చిక్కడకాయ ఫ్రై అయితే చేద్దాం. చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు, ఎర్రగడ్డలు ఆయిల్లో వేసి మగ్గనిద్దాం. మగ్గే తలకే అల్లము, తెల్లగడ్డలు కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇదిగోండి, దంచుకున్న పేస్ట్ని మనం ఎర్రగడ్డలు, టమోటా మగ్గుతున్న వాటిలో వేద్దాం. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుదాం. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కడిగి చిక్కుడుకాయలు ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెడదాం. మగ్గిపోయాయి 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఇదండి, పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే దంచుకున్నాం. దాంట్లోకి పసుపు, పచ్చిమిరపకాయల పేస్ట్ బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అంతా పట్టేటట్లు కారము, పసుపు అంతా చిక్కడకాయ ముక్కలు పట్టేటట్లు మిక్స్ చేసుకుందాం. తర్వాత పచ్చి శనగిత్తనాలు దంచుకుందాం. ఇవి కూడా కొంచెం పచ్చాగా దంచుకుందాం. ఈ పొడిని కూడా చిక్కడకాయ ఫ్రైలోకి వేద్దాం. మళ్ళీ ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకుందాం. బాగా అంతా కలుపుకోవాలి. శనగిత్తనాల పొడి బాగా పట్టాలి. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ బాగా అంతా మిక్స్ చేద్దాం. ఇదండి, బాగా కలర్ఫుల్గా రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నం, నా స్టైల్లో చిక్కడకాయ ఫ్రై.